హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక త్రిపాఠి మీనన్ని ఇలా బెదిరిస్తూ ఉంటాడు. ఏంటి, డబ్బుతో నన్ను కొందామని అనుకుంటున్నావా? నేను డబ్బుకు అమ్ముడు పోయే వ్యక్తిలాగా నీకు కనబడుతున్నానా? డ్యూటీలో చేరినప్పటి నుండి నిజాయితీతో పనిచేస్తున్నాను. నువ్వు ఒక జేడీకే కాదు, మా పోలీసులందరికీ కూడా నువ్వు శత్రువే అని మీనన్ని బెదిరిస్తూ ఉంటాడు త్రిపాఠి. కానీ మీనన్ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకొని నీకు డబ్బులు పంపించిన నాకు నీ బాడీలో బుల్లెట్ దించడం అంత పెద్ద పని కాదు. కానీ నాకు ఎవరైనా ఎదురు చెప్పినప్పుడు కానీ నేను చెప్పినప్పుడు చేయను అన్న మాట నాకు నచ్చదు. అయినా నిన్ను నా కోసం పని చేయమనట్లేదు కదా. నేను చెప్పేది ఒక్కసారి విను. ఆ జేడీ ఫోటో నాకు పంపించాలి. ఆ తర్వాత నువ్వు నీ నిజాయితీతో వర్క్ చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది జేడీ ఫోటో మాత్రమే అని మీనన్ అంటూ ఉండగా, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు త్రిపాఠి. ఎందుక, చీకట్లో మా అండర్వల్ని చీల్చి చెండాడుతున్న జేడీని నేను చూడాలి. ఆ ఫోటో పంపిస్తే చాలు అని అంటుండగా, సరే నేను పంపిస్తాను, మళ్ళీ మళ్ళీ నాకు కాల్ చేయకు అని త్రిపాఠి కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత మంచి ఆఫర్ ఇది. జేడీ ఫోటోని మీనన్కి పంపిస్తే ఇక జేడీ గొడవ కూడా నాకుండదు. జేడీ పొజిషన్లోకి నేను రావచ్చు అని త్రిపాఠి అనుకుంటూ ఇక ఆఫీస్కి బయలుదేరుతారు. ఇక జేడీ కేడీలు కూడా ఆఫీస్ లోపలికి వస్తుండగా సాధు సార్ అక్కడున్న ఆ ఆఫీస్ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి జేడీ కేడీలకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. వెల్డన్ వర్క్ జేడీ, వెల్డన్ వెల్డన్. జేడీ కేడీ అంటే మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు అని సాధు సార్ పొగుడుతూ ఉంటాడు. ఇక అప్పుడు త్రిపాఠి కూడా అవునవును, చాలా గ్రేట్ వర్క్ చేశారు అని అంటూ సంబంధం లేకుండా వాళ్ళని పొగుడుతూ వాళ్ళని ఫోటో తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ జేడీ కేడీలు సాధు సార్ లోపలికి రమ్మనడంతో త్రిపాఠి ఫోటో తీయలేకపోతాడు. ఇక సాధు సార్ వాళ్ళని క్యాబిన్లో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఎంత షార్ట్ టైంలో అంత మంచి ప్లాన్ చేసి సరుకుని పట్టుకోవడమే కాకుండా ఇక మీనన్ని కూడా మీరు భయపెట్టారు అని సాధు సార్ పొగుడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని జేడీకేడి అంటూ ఉంటారు. అయినా అసలు యువరాజ్ ఇంటి దగ్గర నుంచి సరుకుని పంపించడానికి ప్లాన్ చేస్తాడని నేను అనుకోలేదు అని సాధు సార్ అంటుండగా, కావాలని యువరాజ్ ప్లాన్ చేయలేదు సార్, డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ అతనికి వచ్చింది. అసలు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీలో ఉన్న ప్యాకేజెస్ని మేము చెక్ చేయడంతో అందులో ఉన్న సరుకు అంతా బయటికి తీయాల్సి వచ్చింది. దాని తర్వాత మనం సిటీ అంతా టైట్ చేసాం కాబట్టి అది ఎక్కడ పెట్టినా సేఫ్ కాదు కాబట్టి ఇంటికి షిఫ్ట్ చేశాడు. మీనన్ ఫోర్స్తోనే ఆ రోజే ఆ సరుకుని డెలివరీ చేయాలనుకున్నాడు అని జేడీ వివరణ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే క్యాబిన్ బయట నుండి త్రిపాఠి జేడీని ఫోటో తీయడానికి ట్రై చేస్తుండగా జేడీ చూసేస్తుంది. ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు సాధు సార్తో, నాకు తెలిసి కమలాకర్ బాబాయ్ కూడా మీనన్కి సహాయం చేస్తున్నాడంటారా అని అంటుండగా జేడీ కూడా ఆలోచనలో పడిపోతుంది. ఇక వెంటనే సాధు సార్ ఇలా అంటుంటాడు, ఏమో మనం తెలుసుకోవాలి అది కూడా. కానీ ఇంకొకటి కూడా ఉంది, మీనన్ చాలా పెద్ద అమౌంట్లో దొంగ నోట్లని సిటీకి తీసుకొస్తున్నాడు అని తెలిసింది. దానికి ఒకే ఒక మార్గం అని సాధు సార్ అంటూ ఉండగా, వజ్రపాటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీ అని జేడీ అనేస్తుంది. అవున్స్ అని సాధు సార్ అంటూ ఇక ఈసారి వీలైతే సాక్ష్యాధారాలతో కూడా వాళ్ళని పట్టుకోండి అని అనగానే, అలాగే సార్ అని అంటూ ఇక మాస్కులు పెట్టుకొని క్యాబిన్ నుండి బయటికి వెళ్తూ ఉండగా, ఇక త్రిపాఠి ఒక అరిటాకులో ఒక లడ్డుని పెట్టుకొని వేళ్ళ చివరన మొబైల్ పెట్టుకొని, నిన్ను మీనన్కి పరిచయం చేస్తేనే కదా మీనన్ నీ సంగతి చూసుకునేది, ఇక నేను కూడా నీ స్థానంలోకి వచ్చేది అని మనసులో అనుకుంటూ వెళ్తున్న జేడీకేడీలని జేడీ ప్రసాదం అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు ఆగి ప్రసాదం తీసుకోబోతూ ఉండగా, ఆగండి ఆగండి, మాస్కులు ఎందుకు, తీసేయండి అని అంటుండగా ఇక జేడీకేడి మాస్కులు తీసేసి ప్రసాదం తీసుకుంటూ ఉండగా, ఇంకొంచెం తీసుకోండి ఇంకొంచెం తీసుకోండి అంటూ
త్రిపాఠి గోవింద గోవింద అంటూ వాళ్ళని వీడియో తీసేస్తాడు. ఇక ఆ ప్రసాదం తింటూ త్రిపాఠి చేతిలో ఉన్న మొబైల్ని జేడి గమనిస్తుంది. ఇక త్రిపాఠి పక్కకెళ్ళి ఆ వీడియో చక్కగా రావడం, అందులో జేడీ కేడీలు పడడం చూసి ఆనందపడుతూ ఉండగా జేడి తన అనుమానాన్ని కేదార్కి చెప్తూ ఉంటుంది. ఎందుకో మన వీడియోని తీసినట్టున్నారు అని అంటూ ఉండగా త్రిపాఠికి ఏం అవసరం అని అడుగుతూ ఉంటాడు కేదార్. నాకు అదే అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా త్రిపాఠి వీడియో తీసినట్టున్నాడు. మనం వచ్చాక మాస్కులు తీయమనడం, తర్వాత క్యాబిన్లో నుండి ఫోటో తీయాలని ట్రై చేయడం, ఆ తర్వాత ప్రసాదం నాకు తెలిసి ఖచ్చితంగా వీడియో తీసే ఉంటాడు. నేను వెళ్ళి మొబైల్ చెక్ చేస్తాను, నువ్వు నేను చెప్పినప్పుడు త్రిపాఠి మొబైల్ని హ్యాక్ చేయి రమ్య ద్వారా అని అనగానే అలాగే అంటాడు కేదార్. ఇక కేదార్ రమ్య దగ్గరికి వెళ్ళగా ఇక జేడి వెళ్ళి త్రిపాఠిని ఒక్కసారి మొబైల్ ఇవ్వరా సార్, ఒక చిన్న కాల్ చేయాలి అని అంటుండగా నా ఫోన్ స్క్రీన్ అంత బాగుండదు, అయినా నేను వేరే వాళ్ళ మొబైల్ని అడిగిస్తాను రా అని త్రిపాఠి అడుగుతుండగా అందరినీ అడిగాను, ఎవరి ఫోన్స్లో సిగ్నల్ లేదు, ఒక్కసారి ఇవ్వండి, అయినా ఫోన్ చేసుకోవడానికి మొబైల్ స్క్రీన్ను చూడడం ఏమవసరం అని అంటూ ఉండగా డౌట్ రాకూడదు, వీడియోనే కదా తర్వాత కూడా పంపించుకోవచ్చు అని త్రిపాఠి మనసులోనే భయపడుతూ జేడీకి మొబైల్ ఇస్తాడు. ఇక జేడీ అందులో త్రిపాఠి తీసిన వీడియోని చూసి మనసులోనే కోపంగా ఫీల్ అవుతూ ఆ వీడియోని డిలీట్ చేసి పర్మనెంట్గా మళ్ళీ డిలీట్ చేసి కళ్ళతో కేదార్కి సైగ చేయడంతో రమ్య త్రిపాఠి ఫోన్ని హ్యాక్ చేసేస్తుంది. ఇక మళ్ళీ మొబైల్లో మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేయండి అని అంటుండగా ఓకే డన్ అని రమ్య కేదార్ తమ్ని చూపిస్తూ ఉంటారు. ఓకే త్రిపాఠి గారు మీ మొబైల్ తీసుకోండి, అయ్యో ఏమో అయిపోయినట్టుంది చూడండి అని అంటుండగా త్రిపాఠి కంగారుగా అయ్యో నా మొబైల్కి ఏమైపోయింది అని చూస్తూ ఉండగా కలర్ లైన్స్ వస్తూ ఉంటాయి త్రిపాఠి మొబైల్లో. నా ఫోన్కి ఏమైంది అని త్రిపాఠి కంగారు పడుతున్నా చెప్పాను కదా సార్ పని పూర్తయింది అని అంటూ త్రిపాఠి ముందే మళ్ళీ మాస్క్ పెట్టుకొని అక్కడ నుండి బయలుదేరగానే నాకు తెలుసు నువ్వే ఇలా చేసావని, ఖచ్చితంగా నువ్వెవరో తెలుసుకొని మీనన్కి నీ డీటెయిల్స్ ఇస్తాను అని త్రిపాఠి అనుకుంటాడు. మరోవైపు కౌశికి సురేష్ అన్న మాటలకి బాధపడుతూ ఉండగా ఇక కాచి నిషి వైజయంతి అక్కడికి వచ్చి చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఇంకా విడాకులకి కౌశికిని రెచ్చగొట్టడానికి లోపలికి వెళ్తారు. ఇక వాళ్ళని చూసి కౌశిక్కి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండగా ఇక వైజయంతి కన్న తల్లి లాంటి నా దగ్గర నీ బాధను ఎందుకు అమ్మా దాచుకోవడం, నువ్వు ఏం తినలేదు కాస్త తిను అని అంటుండగా కౌశికి వద్దంటుంది. తినకుండా మానేస్తే కష్టాలు పోతాయంటే మేమందరం కూడా తినం వదిన తినండి అని అంటుండగా ఇక ప్లేట్ తీసుకొని ఒక బుక్క పెట్టుకుంటుంది కౌశికి. అప్పుడు వైజయంతి మళ్ళీ ఇలా అంటుంటుంది, సురేష్ నీ మెడలో తాళి కట్టినప్పటి నుండి నువ్వు బాధలు పడుతూనే ఉన్నావు, మళ్ళీ సురేష్ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి చాలా కష్టాలు అనుభవిస్తున్నావు, నువ్వు సంతోషంగా లేవమ్మి, ఆ అబ్బాయికి విడాకులు ఇచ్చేయి, మేమందరం లేము నీకు అని అంటుండగా ఇక కౌశికి కోపంగా లేచి నిలబడి అవును నిజమే నేను సంతోషంగా లేను, సురేష్ నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి కాదు, దివ్యాంక నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి, ఆ దివ్యాంకే కావాలని మ్యాట్రిమోనీలో నా డీటెయిల్స్ నా ప్రొఫైల్ని క్రియేట్ చేసినట్టుంది, ఈసారి గనక అది నిజమైతే నేను దివ్యాంకని వదిలిపెట్టను, జైల్లో కూర్చునే పెట్టే వరకు నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా దివ్యాంకకి జైలుకి పంపిస్తాను అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగానే కాచి అమ్మో అక్కేంటి ఇలా మాట్లాడింది, ఒకవేళ దివ్యాంక గనక దొరికిపోతే దివ్యాంక ద్వారా మనం కూడా దొరికిపోతాం అని కాచి అంటుండగా నిషి భయపడకు అలా జరగదు, అంత ఈజీగా దివ్యాంక దొరకదు, అయినా నువ్వు తెచ్చావు కదా అన్నం తిను అని ఎగతాళిగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు కార్లో వెళ్తూ జేడీకేడి మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా త్రిపాఠి వీడియో ఎందుకు తీశాడంటావు అని అంటుండగా నాకు తెలిసి మీనన్కి అమ్ముడు పోయినట్టున్నాడు అని జేడి అనేస్తుంది. ఇక త్రిపాఠి డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి మనం చూస్తున్నాం కదా చాలా సిన్సియర్ కదా అని కేడి అడుగుతుండగా నేనా డ్యూటీయా ఏది ఎక్కువ అని అడిగితే మీనన్ని పట్టుకోవడమా నన్ను ఎదిరించడమా ఏది ఎక్కువ త్రిపాఠికి
అన్న క్వశ్చన్ నీకొస్తే నువ్వేం ఆన్సర్ చెప్తావు అని జేడి అడుగుతూ ఉంటుంది. నిన్ను ఎదిరించడమే, నిన్ను ఓడించడమే అని కేదార్ అనేస్తాడు. అవును, అదే జరిగింది ఇక్కడ. శత్రువులు మిత్రువులు అన్నట్టు వాళ్ళిద్దరూ కలిసిపోయినట్టున్నారు అని జేడి అంటూ ఉంటుంది. ఇక కారులో వస్తున్న త్రిపాఠిని గమనిస్తూ ఉంటుంది. తనని ఫాలో అవుతున్నారని తెలుసుకొని పక్కకి కార్ ఆపమంటుంది జేడి. త్రిపాఠి కూడా కార్ ఆపేస్తాడు. ఇక త్రిపాఠి నన్ను చూసే కార్ ఆపినట్టున్నారు, ఎలాగైనా ఈరోజు వీళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని త్రిపాఠి అంటూ ఉంటాడు. ఖచ్చితంగా మన డీటెయిల్స్ని త్రిపాఠికి తెలియజేద్దాం, కాస్త స్పీడ్గా వెళ్ళు అని అంటూ ఎవరూ లేని నిర్మానుష ప్రదేశంలోకి జేడీకేడి కార్ని పోనిస్తూ ఉంటారు. ఇక త్రిపాఠి వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక త్రిపాఠికి జేడీ గట్టిగా బుద్ధి చెప్పనుందా, దివ్యాంకర్ని కౌశికి జైల్లో పెట్టనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.